దీంట్లో ఉన్న కార్లపై మామ దీంట్లోకెళ్ళి దీన్ని పడగొట్టి దీన్ని పైకి లేపాడు. ఇప్పుడు ఇదేంటి? దీని కథ ఏంటి? అసల ఈ 2 ఫోన్స్ గురించి నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను. ఇది నేను ఒక 1 వీక్ పైనుంచి యూజ్ చేస్తున్నాను. ఇది 1 ఇయర్ పైనుంచి యూజ్ చేస్తున్నాను. OnePlus 12 అండ్ నథింగ్ ఫోన్ 2A. సో నేను ఇక్కడ కంపెనీస్ గురించి, చేంజెస్ గురించి మళ్ళీ మాట్లాడుతూ ఈ ఫోన్‌కి కంపారిజన్ అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఎప్పుడైతే కార్లపై దీని నుంచి వెళ్ళిపోయాడు OnePlus నుంచి అప్పుడే దీని పతనం డౌన్‌ఫాల్ మొదలైందనమాట. సో కాబట్టి డీటెయిల్ వీడియో చూద్దాం. సో నేను డ్రాస్టికల్‌గా చెప్పాలంటే ఇది ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్ అయింది. ఇది ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్. 2 కూడా బేస్ ఆండ్రాయిడ్ 14తో వచ్చి ఒక వర్షన్ అప్‌గ్రేడ్ కూడా వచ్చింది. వచ్చాక దీంట్లో ఎంత దరిద్రం స్టార్ట్ అయిందంటే ఈ OnePlus 12లో చెప్పలేను అసలు మాటల్లో. బట్ వీళ్ళు ఆండ్రాయిడ్ 14 నుంచి 15కి వెళ్ళినా కూడా ఏం మాత్రం తగ్గలేదు. ఇంకా షైన్ అయ్యారు. బ్యాటరీ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. బట్ దీంట్లో చాలా డిఫరెన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఎవరైనా OnePlus ఫోన్స్ కొనాలన్నా, నథింగ్ ఫోన్ కొనాలన్నా ఈ వీడియో మీకు ఒక మచ్చుకి ఎగ్జాంపుల్ లాగైతే ఉంటుందన్నమాట. ఏమాత్రం ఇచ్చినట్టు వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారు ఈ నథింగ్ ఫోన్ మీద, అలాగే ఈ OnePlus మీద కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి ఇట్లా రెండిటి బాగోతం ఏంటో చూద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ నాకు OnePlus అండ్ నథింగ్ ఈ రెండిట్లో ఒక 2 చేంజెస్ నాకు అనిపించిన దాని గురించి మాట్లాడుతున్నాను. OnePlus అయితే ఇప్పటికి స్టిల్ వీళ్ళు ఏదైతే నమ్ముకున్న బోరింగ్ డిజైను, అలాగే వీళ్ళు నమ్ముకున్న ఫ్లాగ్‌షిప్ అనే ఒక ట్యాగ్ తోటి ఇప్పటికీ సర్వైవ్ అయితే అవుతున్నారు. అలా అని చెప్పి ఫోన్స్ మంచివి కదా అంటే చాలా మంచి హార్డ్వేర్ కాంపిటేటివ్ ప్రైస్‌లో వస్తుంది. ఇప్పటికి కూడా ఇది చాలా మంచి యూఐ. వన్ ఆఫ్ ద బెస్ట్ యూఐ ఆండ్రాయిడ్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. దీన్ని నేనైతే తప్పుపట్టను. సో కాకపోతే OnePlus చాలా చేంజ్ అవ్వాలి. ఇది నా వర్డిక్ట్. ఇప్పుడు వచ్చేసి ఈ నథింగ్ ఫోన్ 2A గురించి మాట్లాడితే ఒక డిఫరెంట్ అటెంప్ట్, డిఫరెంట్ డిజైను, గ్లిఫ్ లైటింగ్, డిఫరెంట్ మొబైలు. సో ఖచ్చితంగా మీకు ఒక ఐడెంటిటీ తీసుకొస్తుంది. యూఐ మాత్రం బటర్ స్మూత్. సో వీళ్ళు ఫ్రెష్‌గా అయితే ఉన్నారనమాట. ఇది నథింగ్ ఫోన్ గురించి. సరే ఇప్పుడు రెండిట్లో ఎందుకు వీళ్ళు బోల్తా పడ్డారు OnePlus అని మాట్లాడుకుంటే, వీళ్ళు ఎప్పుడైతే అండర్ ఒప్పో కిందకి వెళ్ళిపోయారో తర్వాత చాలా చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. కలర్ ఓఎస్‌ని, ఆక్సిజన్ ఓఎస్‌ని మిక్స్ చేయడం, గందరగోళం అయిపోవడం. ఇది ఏ యూఐ కిందకు వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కానీ చాలా మంచి యూఐ, చాలా సాఫ్ట్ ఉంటుంది. హైఫై యూఐ, ప్రీమియం యూఐ. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ. ఈవెన్ ఇప్పుడు స్టిల్ OnePlus 13 కొన్నా కూడా మీకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూ విపరీతంగా అయితే ఉంది. బ్యాటరీ అయితే అస్సలు నిలవట్లేదు. ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయనేది కూడా మాట్లాడతాను. సో ఈ OnePlusలో వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ యూఐ చాలా అంటే చాలా స్మూత్ చేసి పడేశారు. హైఫై గ్రాఫిక్స్, హైఫై యూజర్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడైతే కొన్ని యాడ్స్ కూడా తీసుకొచ్చారు OnePlus 13లో. కాబట్టి అదేంటంటే బ్యాటరీ అయితే దీనికి స్టాండ్ బై అయితే రావట్లేదు. థర్మల్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో కాస్త దొబ్బింది OnePlus 12లో 15కి అప్‌గ్రేడ్ అయ్యాక. ఈవెన్ 13లో కూడా అదే ప్రాబ్లమ్. థర్మల్ మేనేజ్మెంటు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి థర్మల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ చాలా అయితే ఉన్నాయి. ముఖ్యంగా అంత స్టెబిలిటీ అయితే లేదు ఈ ఫోన్స్‌లో. హీట్ అయితే అవుతుంది. వీళ్ళు అప్పటికి ప్రాసెసర్ అండర్ క్లాక్ చేస్తున్నారు. చెప్పాలంటే పర్ఫార్మెన్స్ మోడ్, నార్మల్ మోడ్ అని ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ మోడ్‌కి వెళ్ళినప్పుడు ఇంకా అయితే ఎక్కువైతే డ్రైన్ అయితే అవుతుందన్నమాట. ఆప్టిమైజేషన్ పోయింది మామ. OnePlusలో ఆప్టిమైజేషన్ అయితే పూర్తిగా దొబ్బింది. మంచి హార్డ్వేర్, హజల్బ్లడ్ కొలాబరేషన్ బాగుంది. యూఐ చాలా బాగుంది. వాడుతున్నా చెప్పి చాలా బాగుంటుంది. సో యూనిక్‌గా బాగుంటుంది. అంతా బాగుంది. కాకపోతే ఆప్టిమైజేషన్ అనేది ఒకటి పోవడం వల్ల ఇదైతే 1 ఇయర్‌కి మించి వాడలేకుండా ఫస్ట్ 1 ఇయర్ ఆండ్రాయిడ్ 14లో ఉన్నప్పుడైతే చాలా బాగున్నది. మంచిగా 6-7 అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చేది. ఇప్పుడైతే 3-4 అవర్స్, మహా అంటే 4.5 అవర్ వస్తుంది. 5400 mAh బ్యాటరీ విత్ 100 వాట్ వైర్డ్ ఛార్జింగ్. ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ మెటీరియల్ ఇది. ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 Gen 3 ప్రాసెసర్‌తో వచ్చింది. ఓకేనా? ఇది. ఇప్పుడు ఈ నథింగ్ ఫోన్ 2A వచ్చేసి ఇది మనకి 7200 ప్రోతో వచ్చింది. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్, నార్మల్ ప్రాసెసర్. అంత థర్మల్ మేనేజ్మెంట్ కూడా అంత హెవీ ప్రాసెసర్ కూడా కాదు. దీంట్లో 5000 mAh బ్యాటరీ వస్తుంది. 45 వాట్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ చాలా చిన్న బ్యాటరీ. 6.67 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. ఇది ఎల్టీపీఓ ప్యానెల్ కాదు. దీనిలో మీకు ఎల్టీపీఓ ప్యానెల్స్ 1 Hz నుంచి 120 Hz వరకు వెళ్తే ఇది నార్మల్ ప్యానెలే. అయినా ఒక్క ఫుల్ ఛార్జ్ పెడితే నాకు 1.5 డే వస్తుంది. సో 2 డేస్‌కి ఒకసారి ఛార్జ్ పెడతాను. ఒక్కొక్క రోజు అయితే ఇది. లాస్ట్ 10 డేస్‌లో 2 డేస్‌కి ఒకసారి లేదా 1.5 డేకి ఒకసారి. మరీ హెవీగా నేను దీంట్లో హాట్‌స్పాట్ ఎక్కువ వాడుతాను. అయినా ఛార్జింగ్ నిలుస్తుంది. అలాగే నేను వీడియోస్ ఎక్కువ చూస్తున్నా అయినా ఛార్జింగ్ నిలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే నైట్ కూడా మనం ఛార్జ్ అదే 100% ఒక 70% అలా ఉన్నప్పుడు అలా పెట్టేసి కొనుక్కున్నాం. మార్నింగ్ అయితే 1% కూడా పెద్దగా డ్రాప్ అవ్వట్లేదు. 1 or 1% డ్రాప్ అవుతుంది. ఇది మాత్రం చాలా హ్యూజ్ డ్రాప్ అవుతుంది. అలాగే అసల బ్యాటరీ బ్యాకప్ నిలవట్లేదు. అసలు బ్యాటరీ స్టాండ్ బై ఉండట్లేదు. దీంట్లో స్టాండ్ బై ఎక్సలెంట్‌గా ఉంది. వీళ్ళు ఒక వర్షన్ అప్‌గ్రేడ్ ఇచ్చారు. వీళ్ళు ఒక వర్షన్ అప్‌గ్రేడ్ ఇచ్చారు. వీళ్ళ ఆప్టిమైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నిజం చెప్తున్నాను. యూఐని మాత్రం చించి ఆడేశారు కార్లపై మావ.
ఆప్టిమైజేషన్ కరెక్ట్‌గా చేసుకుని ఇదేమో అంత రిచ్ బాయ్ అయితే కాదండి. అలా అని చెప్పి నథింగ్‌లో వచ్చి ఎరగదీసే రిచ్ బాయ్ అయితే కాదు. కానీ ప్రతిది కూడా ఎక్కడ ఏది ఉంచాలి, ఎక్కడ ఏది ఉంచకూడదు, ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ ఏది పెట్టకూడదు అన్నీ కరెక్ట్‌గా తెలుసుకున్నాడు మామ. కరెక్ట్‌గా నేను ట్యూన్ చేసి పెట్టానట. వెల్ ఆప్టిమైజ్డ్ యూఐ. ఏదైనా ఆండ్రాయిడ్‌లో వెల్ ఆప్టిమైజ్డ్ యూఐ ఉందంటే అది నథింగ్ ఓఎస్ అనమాట. ఈవెన్ సామ్‌సంగ్ కూడా దీని ముందు పనికిరాదు. అంత పర్ఫెక్ట్‌గా ఆప్టిమైజ్ చేశారు. కొత్త విడ్జెట్స్, కొత్త రోజుకొకటి కొత్తది తీసుకొస్తూ, జనాల్ని ఇంప్రెస్ చేస్తూ, చాలా నీట్‌గా ఒక ఫోన్ అనేది 3, 4 ఇయర్స్ వాడేలా వీళ్ళు తయారు చేస్తున్నారు. సో, ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఫోన్ అనమాట. నథింగ్ బట్ 2 అనేది. నేను కొన్నాను. ఒక వర్షన్ అప్‌గ్రేడ్ వచ్చింది. నేనైతే బ్యాటరీ బ్యాకప్ అయితే దరిద్రంగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. స్టిల్ ఇది నాకు ప్రైమరీ డివైస్ కిందకెళ్ళిపోతుంది. ఇది దీని పరిస్థితి. ఇదైతే మాత్రం దీన్ని అమ్మాలంటే సెకండ్స్‌లో సేల్స్ అయితే అసలు తీసుకోవట్లేదు. చాలా మందికి తెలుసు బ్యాటరీ ఇష్యూ ఉందని. చాలా తక్కువగా అడుగుతున్నారు. అలాగే ఇది వాడదామా అంటే వాడలేని పరిస్థితి. ఖచ్చితంగా రోజుకి రెండోసారి ఛార్జ్ పెట్టందే దీంతో పనైతే అవ్వట్లేదనమాట. అండ్ కెమెరాస్ అయితే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కెమెరాస్‌ని తగ్గించిన డౌన్‌ఫాల్ అయితే ఏం చేసింది లేదు. కాకపోతే దీంట్లో ఆ కెమెరాస్ అయితే ఓకే. కెమెరాస్ పరంగా నేనేం చెప్పను. అండ్ థర్మల్ మేనేజ్‌మెంట్ ఇష్యూ, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది. అలాగే ఆప్టిమైజేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది చూసారు కదా! ఒకడు ఎడైనా సరైన పనుడు గాని లేకపోతే కంపెనీ ఇలా తగలడుద్ది. సరైన పనుడు ఉంటే కంపెనీ ఇలా పైకెళ్ళుద్దనమాట. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది నేను రియల్ లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసి చేసిన ఒక వీడియో అని చెప్పొచ్చు. ఇది కొంచెం ఎక్స్‌పెరిమెంటల్ వీడియో. ఇన్‌కేస్ ఇది గాని మీకు నచ్చితే, ఇన్‌కేస్ ఇది గాని మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు నథింగ్ ఫోన్ కొనాలో, వన్ ప్లస్ నుంచి ఏదైనా ఫోన్ కొనాలంటే వీడియో మీకు బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఇంకేం మరి ఉంటా గైస్. దిస్ ఈజ్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.